వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం 15th అండ్ 16th సండే బట్ ఆల్దో 15th వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ 16th మార్చ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, స్టేట్ స్పెసిఫిక్, స్పోర్ట్స్, ఫెస్టివల్స్, రిపోర్ట్స్, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము ఈ యొక్క వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని? 15th మార్చిన మనం ఈ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? కన్జ్యూమర్ కి ఉన్నటువంటి రైట్స్ అనేవి, అలాగే కన్జ్యూమర్ కి ఏదైనా సరే ఒక అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరిగాయి, లేదంటే ఒక గుడ్ ప్రోడక్ట్ కాకుండా ఫేక్ ప్రోడక్ట్ అనేది మీకు అమ్మడం జరిగింది బై ద సెల్లర్ అనుకున్నప్పుడు మీకున్నటువంటి రైట్స్ ఏంటి అనేది తెలియడానికి, అలాగే మీకు ప్రొటెక్షన్ అనేది అందించడానికి ఈ యొక్క వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది 15th మార్చిన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి 2026 ఇయర్ కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి? సేఫ్ ప్రోడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అనే థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. దేని గురించి చెప్తుంది ఈ యొక్క థీమ్ అనేది? సేఫ్టీ అనేది, అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ కన్జ్యూమర్ ట్రస్ట్ అనేది మార్కెట్స్ మీద ఇంప్రూవ్ చేయడానికి ఈ థీమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మరి వై ఓన్లీ 15th మార్చ్? 15th మార్చ్నే ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, జాన్ ఎఫ్ కెనడీ మనకి తెలుసు. ఈ యొక్క సైంటిస్ట్ మనకి 15th మార్చ్ 1962లో ఒక స్పీచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు కన్జ్యూమర్ రైట్స్ అనమాట. దానికి సంబంధించి ఒక 4 కన్జ్యూమర్ రైట్స్ ని ఈయన హైలైట్ చేయడం జరుగుతుంది ఇన్ ది యుఎస్ కాంగ్రెస్. అంటే మన ఇండియాలో ఎలాగైతే పార్లమెంట్ అని పిలుస్తామో అలా యుఎస్ లో కాంగ్రెస్ అని పిలుస్తాము. ఓకే, అప్పుడు ఈయన హైలైట్ చేసినటువంటి 4 రైట్స్ ఏంటి? రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు చూస్ అండ్ రైట్ టు బి హర్డ్. ఈ యొక్క స్పీచ్ డెలివర్ చేసిన రోజు 15th మార్చ్ కాబట్టి 15th మార్చ్ని మనం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇండియాలో ఎలా ఉంది? ఇండియాలో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది తీసుకురావడానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనం 1986లోనే తీసుకురావడం జరిగింది. అండ్ దీన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ ని బేస్ చేసుకొని దీన్ని అప్డేట్ చేసుకోవాలి అని మనం ఈ యొక్క యాక్ట్ ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా రీప్లేస్ చేసుకోవడం కూడా జరిగింది అనమాట. ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటెడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, మరి దేని మీద ఫోకస్ చేస్తుంది ఈ యొక్క యాక్ట్ అనేది? 7R ప్రిన్సిపల్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. 7R అంటే దేని గురించి చెప్తుంది? రీప్లేస్, రీథింక్, రెఫ్యూజ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రిపేర్. 3R ఫార్ములా అనేది మీరు ఇప్పటి వరకు వినుంటారు కదా. ఇప్పుడు మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లో ఉన్నది వచ్చేసి 7R ఫార్ములా, విచ్ ఇంక్లూడ్స్ ఈ 3R ఫార్ములా కూడా, విచ్ ఇస్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనేది మనకి 3R ఫార్ములా అనమాట. దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి 7R ఫార్ములా అనేది ఈ యాక్ట్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. మరి నేషనల్ కన్జ్యూమర్ డేని ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? మనం 15th మార్చ్ చూసింది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 15th మార్చ్ అనేది వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి కన్జ్యూమర్ రైట్స్ డే. మరి ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ కన్జ్యూమర్ డేని 24th డిసెంబర్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వై? ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది తీసుకొచ్చామన్నాం కదా. ఈ యాక్ట్ కి మనకి ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఆ రోజున ఇవ్వడం జరిగింది కాబట్టి మనం 24th డిసెంబర్ నేషనల్ కన్జ్యూమర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. 15th మార్చిన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్, ఆపరేషన్ క్రాక్ డౌన్. సైబర్ క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఏ స్టేట్ లాంచ్ చేసింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అలాగే ఇది మరి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోగా చూసుకోవాలి. సో తెలంగాణ పోలీస్ అనే వాళ్ళు మనకి ఈ యొక్క ఆపరేషన్ క్రాక్ డౌన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? సైబర్ క్రైమ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్ ఫ్రాడ్స్ చేస్తూ వాళ్ళ యొక్క కంప్లీట్ సర్కిల్ ని ఇది డిస్మాంటిల్ చేయడానికి లాంచ్ చేయడం జరిగింది. మరి దేని మీద ఫోకస్ చేస్తుంది? మెయిన్ గా ఆన్లైన్ లో జరిగేటువంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ మీద, యూపీఐ అండ్ డిజిటల్ పేమెంట్ స్కామ్స్, అలాగే ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఫేక్ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల రీసెంట్ గా సూసైడ్స్ కూడా చాలా మంది చేసుకోవడం జరిగింది. వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్, బెట్టింగ్ అండ్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ ఉంటాయి. ఫిషింగ్ అటాక్స్ ఉంటాయి. ఫిషింగ్ అటాక్స్ అంటే నథింగ్ బట్ ఈమెయిల్ ద్వారా మనకి ఏవైతే ఫ్రాడ్ మెయిల్స్ వచ్చేసి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన
డీటెయిల్స్ అన్ని కూడా ఆ స్కామర్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఫిషింగ్ అంటాం. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఉంటుంది విషింగ్ అని. విషింగ్ అంటే ఏంటి అంటే వాయిస్ ద్వారా మీకు ఈ యొక్క మెసేజెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్మిషింగ్ అని ఇంకొక సైబర్ అటాక్ ఉంటుంది. స్మిషింగ్ అనేది దేని ద్వారా జరుగుతుంది? ఎస్ఎంఎస్ ద్వారా, మెసేజ్ ద్వారా మీకు ఈ యొక్క సైబర్ అటాక్ అనేది జరుగుతుంది. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ అండ్ ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి. స్మిషింగ్ ఎస్ఎంఎస్, విషింగ్ వాయిస్ మెసేజ్, అలాగే ఫిషింగ్ లో ఈ సౌండ్ గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ అనమాట. ఓకే, అండ్ సిమ్ స్వాప్ ఫ్రాడ్, ఇవి అన్నిటినీ కూడా మనకి ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, సైబర్ ఫ్రాడ్ ని డిస్మాంటిల్ చేయడానికి మనకి ఈ యొక్క ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ ఫైనాన్షియల్ స్కామ్స్, అలాగే డిజిటల్ పోలీసింగ్ ని స్ట్రెంథెన్ చేయడంలో కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంటర్ స్టేట్స్ మధ్య, వేరియస్ స్టేట్స్ మధ్య కూడా ఈ యొక్క కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ది ఇండియన్ లెవెల్, నేషనల్ లెవెల్లో మనం ఈ యొక్క సైబర్ అటాక్స్ కోసం లేదా సైబర్ క్రైమ్ గురించి ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నామా అంటే మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. నేషనల్ సైబర్ క్రైమ్ ని ఈ యొక్క సెంటర్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే సెర్టిన్ ఉంది. సెర్టిన్ అనేది మనకి సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ గురించి రెస్పాన్స్, వెంటనే దీనిలో మనకి ఫైల్ చేయడానికి ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఒక పోర్టల్ కూడా ఉంటుంది. అండ్ దెన్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇది దేనికి హెల్ప్ చేస్తుంది? ఇన్వెస్టిగేట్స్ సైబర్ అఫెన్సెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఆర్టెమిస్ 2 మిషన్. ఆర్టెమిస్ 2 మిషన్ లాంచ్ చేయడానికి మనకి అఫీషియల్ న్యూ టార్గెట్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది బై నాసా. ఎందుకు ఈ యొక్క మిషన్ ని లాంచ్ చేస్తున్నది ఎవరు? నాసా అన్నమాట. మరి ఏ డేట్ ఇవ్వడం జరిగింది? 1 ఏప్రిల్ 2026 ఆర్టెమిస్ 2 మిషన్ ని లాంచ్ చేయబోతున్నాము అని నాసా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ ఆర్టెమిస్ 2 మిషన్ కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ క్రూడ్ మిషన్ టు ఆర్బిట్ ది మూన్ అనమాట. ఫస్ట్ మనకి 1960s టైం పీరియడ్ లో, ఐ థింక్ 1968 ఆర్ 60s అనుకోండి, 1960s టైం పీరియడ్ లో మనకి ఈ అపోలో 17 మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి మూన్ మీదకి ఎలాంటి హ్యూమన్ మిషన్ వెళ్ళలేదు. సో ఆ తర్వాత మనకి ఫస్ట్ క్రూతో కూడుకున్నటువంటి మిషన్ ఏదైతే మూన్ మీదకి వెళ్తుందో అదే ఈ యొక్క ఆర్టెమిస్ 2 మిషన్. ఓకే, మరి ఎవరు లాంచ్ చేస్తున్నారు? నాసా లాంచ్ చేయడం జరుగుతుంది. 1 ఏప్రిల్ 2026 డేట్ ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఎయిర్ రాకెట్ ని యూజ్ చేస్తుంది. స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ స్పేస్ క్రాఫ్ట్ ని యూజ్ చేస్తుంది? ఓరియన్ క్రూ క్యాప్సిల్ ని యూజ్ చేస్తుంది. అలాగే మిషన్ టైప్ వచ్చేసి క్రూడ్ లూనార్ ఫ్లై బై, అంటే ఏదైతే మూన్ ఉంటుందో ఆ సైడ్ ఫ్లై అవ్వడం జరుగుతుంది అనమాట. రీసెంట్ గా జూపిటర్ ఫ్లై బైస్ అనేది కూడా మనం విన్నాం. అలానే ఇది మనకి క్రూ లూనార్ ఫ్లై బై. ఓకే, ఈ యొక్క మిషన్ టైప్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి యొక్క మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆస్ట్రోనాట్స్ ని మూన్ మీదకి పంపించి అలాగే అర్త్ మీదకి వాళ్ళని సేఫ్ గా తీసుకురావాలి. అండ్ దెన్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ అనేవి హ్యూమన్స్ ని తీసుకెళ్తాయా లేదా అనేది టెస్ట్ చేయడానికి, అలాగే ఫ్యూచర్ లూనార్ ల్యాండింగ్ మిషన్స్ కి ఈ యొక్క ఆర్టెమిస్ 2 మిషన్ అనేది సక్సెస్ అయితే ఒక రోల్ మోడల్ గా కూడా నిలవడం జరుగుతుంది. రైట్, అండ్ దెన్ ఆర్టెమిస్ 2 మిషన్ అంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఆర్టెమిస్ కి సంబంధించి ఎన్ని మిషన్స్ ఉంటాయి? ఆల్రెడీ 1 అనేది లాంచ్ అయి ఉంటుంది. ఎప్పుడు లాంచ్ అయింది? 2022లో లాంచ్ అయింది. దీంట్లో మనకి హ్యూమన్స్ ఎవరు కూడా ఇందులో వెళ్ళడం జరగలేదు. అన్క్రూవ్డ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. మూన్ చుట్టూ ఈ యొక్క మిషన్ అనేది తిరగడం జరిగింది. ఆర్టెమిస్ 2 అనేది ఏప్రిల్ 1, 2026 పంపించబోతున్నారు. క్రూతో సంబంధించి అంటే హ్యూమన్స్ ని ఎక్కించుకుని ఈ యొక్క మిషన్ అనేది మూన్ మీదకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆర్టెమిస్ 3 అనేది ప్లాన్ లో ఉంది. మరి ఇది ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ హ్యూమన్ ల్యాండింగ్ నియర్ లూనార్ సౌత్ పోల్, అంటే మనకి మూన్ మీద ఉన్నటువంటి సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో ఈ సౌత్ పోల్ లో లాంచ్ అయిపోయేటువంటి ఫస్ట్ హ్యూమన్ ల్యాండింగ్ మిషన్ అన్నమాట. ఓకే, అది ఆర్టెమిస్ 3. నెక్స్ట్ టాపిక్ శేష్నాగ్ 150 స్వామ్ అటాక్ డ్రోన్.
శేష్నాగ్ 150 స్వామ్ అటాక్ డ్రోన్ అంటే దాని యొక్క టైప్ అనమాట. ఏ టైప్ ఆఫ్ డ్రోన్ యొక్క శేష్నాగ్ అంటే స్వామ్ అటాక్ డ్రోన్ అనమాట. మరి ఎవరు దీన్ని డెవలప్ చేయడం జరిగింది? ఎన్ఆర్టీ, విచ్ మీన్స్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ యొక్క డ్రోన్ ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఎలాంటి టైప్ ఆఫ్ డ్రోన్ ఇది? లాంగ్ రేంజ్ స్వామ్ అటాక్ డ్రోన్ అనమాట. మనకి దాని యొక్క రేంజెస్ అంటే అది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని రేంజ్ అంటాం. దాన్ని రేంజ్ ని బేస్ చేసుకొని దాని నేమ్ లో ఇంక్లూడ్ చేస్తాం, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అనేది. సో ఈ యొక్క డ్రోన్ అనేది మనకి లాంగ్ రేంజ్ స్వామ్ అటాక్ డ్రోన్. పేరేంటి? శేష్నాగ్ 150. ఎవరు డెవలప్ చేశారు? న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ స్టార్ట్అప్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ డ్రోన్ ఇది? స్వామ్ అటాక్ డ్రోన్. ఎంత వెయిట్ ఉంటుంది? 150 kgs ఉంటుంది. అండ్ ఎలాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ డ్రోన్ దానంతట అది యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి దీని యొక్క క్యాపబిలిటీ ఏంటి? ప్రెసిషన్ కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ ఆన్ ఎనిమీ టార్గెట్స్. అంటే ఇది ఎనిమీస్ ని ఇదే గుర్తించి దానికి అదే వాళ్ళని టార్గెట్ చేసుకునేటువంటి సామర్థ్యం ఈ యొక్క డ్రోన్స్ కి ఉంటుంది. మరి ఈ యొక్క స్వామ్ డ్రోన్ అంటున్నాం. స్వామ్ అంటే ఏంటండి? ఏవైతే ఒక గ్రూప్ ఆఫ్ అటానమస్ డ్రోన్స్ అనేవి వాటంతట అవే అంటే వాటి మధ్య అవే కమ్యూనికేట్ చేసుకొని అప్పుడు ఆ యొక్క అటాక్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. వాటిని ఏమంటామంటే స్వామ్ డ్రోన్స్ అని పిలుస్తాం. మరి ఇప్పుడు ఈ యొక్క శేష్నాగ్ 150 యొక్క స్పెషాలిటీ ఏంటి? డ్రోన్ స్వామ్ అంటున్నాం, అంటే స్వామ్ డ్రోన్ అంటున్నాం, అది దీని యొక్క స్పెషాలిటీ. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది అని ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే మనకి ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇన్స్టాలేషన్స్ కావచ్చు, ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఆ డ్రోన్ దానంతటా అదే టార్గెట్ చేసి వాళ్ళని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ శేష్నాగ్ 150. అదే ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ లో మీకు ఇవ్వడం జరిగింది. ఏఐ బేస్డ్ డెసిషన్ మేకింగ్, సెల్ఫ్ కోఆర్డినేషన్ అన్నమాట. అందుకే వీటిని స్వామ్ డ్రోన్స్ అని పిలుస్తున్నాం. అలాగే సైమల్టేనియస్ మల్టీ టార్గెట్ అటాక్స్, ఒకే టైంలో మల్టిపుల్ అటాక్స్ అనేవి ఇది చేయగలదు. అలాగే హార్డర్ టు ఇంటర్సెప్ట్ దాన్ సింగిల్ డ్రోన్స్. సింగిల్ డ్రోన్స్ కంటే దీన్ని మనకి కూల్చివేయడానికి ఫ్రమ్ ది అదర్ సైడ్ చాలా కష్టం. అలాగే ఈ యొక్క టెక్నాలజీ అనేది మోడర్న్ వార్ఫేర్ అండ్ సర్వైలెన్స్ కి అనుగుణంగా తయారు చేయబడింది అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ అటానమస్ మెరైన్ వెజల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఇండియాలో ఫస్ట్ టైం ఒక అటానమస్ మెరైన్ వెజల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మరి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఎందుకు ఈ యొక్క అటానమస్ మెరైన్ వెజల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి అన్మాన్డ్ మెరైన్ వెజల్స్ అంటే పీపుల్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది లేకుండా ఈ యొక్క మెరైన్ వెజల్స్ ని తయారు చేయాలి. దేనికోసం తయారు చేయాలండి? మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం, సర్వేలెన్స్ కోసం అండ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ యొక్క అటానమస్ మెరైన్ వెజల్స్ ని తయారు చేయాలని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఈ యొక్క అటానమస్ మెరైన్ వెజల్స్ AMVs అంటాం. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? మ్యారిటైమ్ సర్వైలెన్స్, ఆ యొక్క ట్రేడ్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా మీరు చూస్తుంటే మన ట్రేడ్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వల్ల ఆగిపోయింది కదా, ఇవన్నీ కూడా సర్వైలెన్స్ అనేది చేస్తుంది. అలాగే యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్, ఆ యొక్క ట్రేడ్ అనేది మీరు దేవరా మూవీ చూసే ఉంటారు. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ వాచ్డ్ దేవరా మూవీ. అందులో ఎలాగైతే స్మగ్లింగ్ అనేది జరుగుతుందో ఆ యొక్క వెపన్స్, అలాంటి స్మగ్లింగ్ అనేది జరగకుండా ఆపడానికి, అలాగే ఓషన్ లోపల రీసెర్చ్ అనేది చేయడానికి, ఓషన్ లోపల ఉన్నటువంటి కోరల్స్ కావచ్చు, ఆ మెరైన్ సిస్టమ్ కావచ్చు, ఎకో సిస్టమ్ కావచ్చు, అండ్ దెన్ ఆ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మానిటర్ చేయడానికి, అలాగే డిఫెన్స్ మిషన్స్ కోసం ఈ అటానమస్ మెరైన్ వెసల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇండియాలో మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది ఎలా ఉంది అని కనుక అబ్జర్వ్ చేస్తే, ఇండియాలో మనకి 2 ఆర్గనైజేషన్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీని చూసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ, సెకండ్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. దీన్నే ICG అని పిలుస్తాం. ఓకే, ఇవి 2 రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉన్నాయి బికాస్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. ఓకే, సో ఈ టర్మ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, డెఫినెట్ గా చూసుకోండి, ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి నేవీకి సంబంధించి కనుక మనం చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి మన ఇండియాలో లొకేట్ అయి ఉంటాయి.
వెస్టర్న్ నేవల్ కమాండ్ అనేది మనకి ముంబైలో లొకేషన్ లో ఉంటుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది మనకి విశాఖపట్నంలో లొకేట్ అయ్యి ఉంటుంది. సదరన్ నేవల్ కమాండ్ అనేది కొచ్చి విచ్ మీన్స్ కేరళలో లొకేట్ అయ్యి ఉంటుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. వెస్టర్న్ నేవల్ కమాండ్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, బై ఎలక్షన్ టు 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. మనకి రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి బై ఎలక్షన్స్ ఉంటాయి అని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 5 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ లో మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాలి, నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అసలు బై ఎలక్షన్స్ అనేవి ఏంటి అండ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. ఎన్ని స్టేట్స్ కి ఫస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది? 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి ఏ స్టేట్స్ లో ఉన్నాయి? గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్ అండ్ త్రిపుర. ఎందుకు డిఫరెంట్ స్టేట్స్ లో అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ. సో ఇక్కడ మనకి 6 స్టేట్స్ ఉన్నాయి. 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఖాళీలు లేదా వేకెన్సీస్ అనేవి ఎందుకు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ వర్క్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఆ యొక్క సీట్ ఉంటుంది కదండి, ఆ సీట్ గనక మనకి ఆ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల కావచ్చు, లేదా రిజైన్ చేయడం వల్ల కావచ్చు, లేదా ఏదో ఒక డిస్క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఆయన బిహేవియర్ వల్ల కావచ్చు, లేదంటే ఆయన ఇన్కాపబుల్ అని ప్రూవ్ అవ్వడం వల్ల కావచ్చు డిస్క్వాలిఫై చేసి ఉంటే, లేదంటే ఎలక్షన్ ద్వారా ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడో ఆ ఎలక్షన్ గనక చెల్లదు అని డిక్లేర్ చేయబడితే అప్పుడు మనకి ఆ సీట్ అనేది వేకెంట్ అవుతుంది, విచ్ మీన్స్ ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయినటువంటి సిచ్యువేషన్స్ లో మనకి బై ఎలక్షన్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమైందండి ఇప్పుడు? మరి ఈ యొక్క బై ఎలక్షన్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయాలి? ఆ సీట్ అనేది వేకెంట్ అయినటువంటి 6 నెలలలోగా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకి ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి రావడానికి 1 ఇయర్ కంటే తక్కువ టైం పీరియడ్ అనేది ఉంది అనుకోండి, ఆ టైం పీరియడ్ లో ఈ యొక్క బై ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ 1 ఇయర్ కంటే ఎక్కువ టైం కనుక ఉంది అంటే డెఫినెట్ గా 6 months లోపు బై ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్? నెక్స్ట్, మరి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ మనకి తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్స్ జనరలీ స్టేట్స్ కి అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఏ స్టేట్స్ లో అనౌన్స్ చేశారు? అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ అండ్ యూటీస్ లో ఈ యొక్క షెడ్యూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం తెలియాలి? ఎవరు అనౌన్స్ చేశారన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఎక్కడ చూసుకుంటాం? పాలిటీలో ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? డెఫినెట్ గా ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మన ఎలక్షన్స్ ఏవైతే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అన్నిటికీ కూడా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కావచ్చు, లేదంటే వైలేషన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డేట్స్ కావచ్చు, సింబల్స్ అసైన్ చేయడం ఒక పార్టీకి, ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చేస్తుంది. మరి దీంట్లో కంపోజిషన్ ఎలా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రీసెంట్ గా రిమూవ్ చేయడానికి మనకి ఎంపీస్ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని కూడా మనం ఆర్టికల్ డిస్కస్ చేసాం. రైట్? అండ్ కమింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1950లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు కాన్స్టిట్యూషనల్ బాడీ? బికాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 324. ఓకే, ఇది స్టాటిక్ పార్ట్ ఆఫ్ పాలిటీ రిలేటెడ్ టు దిస్ టాపిక్. నెక్స్ట్ టాపిక్, ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూస్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ని ఇందాక మనం చూసాం కదండి. ఇండియన్ నేవీ అన్నాం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నాం. ఇక్కడ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎప్పుడైతే నార్మల్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ యొక్క పాట్రోలింగ్ లో ఉన్నారో, ఆ పాట్రోలింగ్ తమిళనాడు కోస్ట్ వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి యొక్క ఆలివ్ రిడ్లే సీ టర్టిల్ అనేది కనిపించడం జరిగింది, విచ్ వాస్ స్టక్ ఇన్ ది నెట్స్. ఫిషింగ్ చేస్తాం కదా మనం, చేపల్ని పట్టడానికి ఎప్పుడైతే వేటకు వెళ్తారో ఆ టైంలో ఒక వలలో ఈ యొక్క
ఆలివ్ రిడ్లే టర్టిల్ అనేది ఇరుక్కుపోవడం జరిగింది. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం వాళ్ళు చూసి సేవ్ చేయడం జరిగింది అనమాట. ఏంటి మేడం ఇవన్నీ చెప్తున్నారు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వెన్ వీఆర్ ప్రొటెక్టింగ్ ది స్పీషీస్, ఎన్వైర్న్మెంట్ ఉందండి మనకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకోండి, మీకు ఎన్వైర్న్మెంట్ టాపిక్ లేదా? ఈ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో మీరు డెఫినెట్ గా ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి చదువుతారు, ఇందులో టైప్స్ ఆఫ్ స్పీషీస్ గురించి చదువుతారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చదువుతారు. అందులో ఉన్నటువంటి స్పీషీస్ ని మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ గ్రూప్ 2 స్టూడెంట్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఏ టాపిక్ ని కూడా వదిలేదు. యూపీఎస్సీ కనుక మనం చూసుకుంటే మీకు GS 3లో ఈ టాపిక్ అనేది వస్తుంది. ఓకే, అండ్ గ్రూప్ 1 కి కరెంట్ అఫైర్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ టాపిక్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ వై ఏ టాపిక్ కూడా మనకి న్యూస్ లో ఉంది అంటే దాన్ని అలా వదిలేయద్దు. ఏ సబ్జెక్ట్ కి మీకు ఇంటర్లింక్ అవుతుంది, అది కరెంట్ అఫైర్స్ లో ఉన్నా సరే ఏ సబ్జెక్ట్ కి ఇంటర్లింక్ చేసి అడగచ్చు అనేది కూడా మీరు ఆలోచించగలగాలి. ఓకే, మరి యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? లెపిడోచిస్ ఒలివియా. సైంటిఫిక్ నేమ్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి కన్జర్వేషన్ స్టేటస్, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ ప్రకారం ఏ లెవెల్లో ఉంది కన్జర్వేషన్ స్టేటస్? దీనిది వల్నరబుల్ స్టేటస్ లో ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏ షెడ్యూల్లో మెన్షన్ చేసింది? షెడ్యూల్ 1 లో మెన్షన్ చేసింది. మరి టోటల్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 4 షెడ్యూల్స్ ఉంటాయి. అకార్డింగ్ టు రీసెంట్ అమెండ్మెంట్ 6 నుంచి 4 కి తగ్గించడం జరిగింది. అండ్ ఈ 4 షెడ్యూల్స్ లో ఆలివ్ రిడ్లే టర్టిల్ అనేది షెడ్యూల్ 1 లో మెన్షన్ చేయబడి ఉంటుంది. మరి ఎక్కడ చూడొచ్చు మనం వీటి పాపులేషన్ ని అంటే పసిఫిక్ ఓషన్, అలాగే అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ లో ఎక్కువగా ఈ పాపులేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. మరి మాస్ నెస్టింగ్ అంటే ఇవి హ్యాచింగ్ చేయడానికి వచ్చేటువంటి టైం పీరియడ్, దాన్ని ఏమంటాము అంటే అరిబడా అని పిలుస్తాం. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ఇండియా. మరి మన ఇండియాలో ఎక్కువగా ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ పాపులేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే గహిర్మాత మెరైన్ శాంక్చురీ ఒడిశాలో చూడొచ్చు, ఋషికుల్య బీచ్ ఒడిశా, దేవి రివర్ మౌత్ ఒడిశా, అండ్ అలాగే చెన్నై కోస్ట్ తమిళనాడులో ఈ పాపులేషన్ ని చూడొచ్చు. అండ్ అలాగే మన ఇండియాలో మనం ఆపరేషన్ ఒలివియా ఈ యొక్క ఆపరేషన్ ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. వై? టు ప్రొటెక్ట్ ది ఆలివ్ రిడ్లే టర్టిల్స్. దట్ ఈస్ వై ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, న్యూ ప్లాంట్ స్పీషీస్ ఆస్పికియా జుబింగర్గియానా అనేటువంటి ఒక ప్లాంట్ స్పీషీస్ అనేది మనం కనుగొనడం జరిగింది అనమాట. మరి ఎక్కడ కనుగొనడం జరిగింది ఒక ప్లాంట్ ని? నార్త్ ఈస్ట్ లో లొకేట్ అయినటువంటి అస్సాం ఈ రీజియన్ లో మనకి ఈ ప్లాంట్ స్పీషీస్ అనేది కనిపించడం జరిగింది. మరి ఒక పేరు ఎందుకు మనం ఇలా ఇచ్చాము? అస్సాంకి చెందినటువంటి ఫేమస్ సింగర్ జుబిన్ గార్గ్, ఈయనకి ఫేమస్ సింగర్ ఎవరైతే ఉన్నారో ఈయనని మనం రికగ్నైజ్ చేసుకోవడానికి మనం ఈ యొక్క నేమ్ అనేది ఈ ప్లాంట్ స్పీషీకి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు నార్త్ ఈస్టర్న్ రీజియన్ లోనే కనిపించింది? నార్త్ ఈస్టర్న్ రీజియన్ మనకి తెలుసు విచ్ ఈస్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇండో బర్మా రీజియన్ అనేది మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో మోస్ట్ ఆఫ్ ది వెరైటీ స్పీషీస్ కావచ్చు, ఫ్లోరా స్పీషీస్, ఫోనా స్పీషీస్ అనేవి మనకి ఈ రీజియన్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా మనకి ఇప్పుడు ఈ యొక్క ప్లాంట్ అనేది కనిపించడం జరిగింది. ఓకే, మరి యొక్క ప్లాంట్ టైప్ కనుక మనం చూసుకుంటే ఫ్లవరింగ్ ష్రబ్స్, అంటే ఈ ప్లాంట్ కి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. అలాగే ష్రబ్స్ అంటే మనకి సర్ఫేస్ మీద నుంచి కొంత లెంత్ వరకు మాత్రమే ఈ యొక్క ప్లాంట్ అనేది గ్రో అవుతుంది, ఎక్కువ లెంత్ అనేది రాదు, రైట్? అండ్ ఏ ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్ ఇది? మెలాస్టోమటెస్ అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. మరి ఏ ఏరియాలో చూడొచ్చు? ట్రాపికల్ రీజియన్స్ అండ్ సబ్ ట్రాపికల్ ఏషియా రీజియన్స్ లో మనకి దొరుకుతుంది. మరి ఈ యొక్క ఫ్లవర్ యొక్క కలర్ అనేది ఏ కలర్ లో ఉంటుంది? యూజువల్ గా పర్పుల్ గానీ లేదా పింక్ కలర్ లో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్, గ్రీన్ స్టీల్ అండ్ గోల్డ్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది ఇనాగరేట్ చేయబడింది ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మనకి గ్రీన్ స్టీల్ ప్రాజెక్ట్ అలాగే కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ని మన యూనియన్ కోల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ మరి దీనికి లీడర్షిప్ వహించింది ఎవరు? మహారాష్ట్ర యొక్క మినిస్టర్ అన్నమాట. ఈయన ఆధ్వర్యంలో మనకి ఈ ప్రాజెక్ట్స్ అనేది యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది, అటెండెడ్ బై దేవేంద్ర ఫడ్నవీస్. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు లాంచ్ చేయడం జరిగింది? ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ స్టీల్ ప్రొడక్షన్ ద్వారా మనకి
అప్రాక్సిమేట్ గా 12% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది మన ఎన్వైర్న్మెంట్ లోకి. సో ఈ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించుకోవాలి అని ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ స్టీల్ ప్రొడక్షన్ కోసం ఈ ఇనిషియేటివ్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఈ మహారాష్ట్ర రీజియన్ లో మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే ఈ యొక్క అడ్వాన్స్డ్ కోల్ టెక్నాలజీ యూజ్ చేస్తాం కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేవి కూడా తగ్గడం జరుగుతుంది. ఓకే, మరి గ్రీన్ స్టీల్ అంటే ఏంటి అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియాలి కదండి. ఫస్ట్ గ్రీన్ స్టీల్ అంటే మనం లో కార్బన్ లేదా జీరో కార్బన్ టెక్నాలజీని యూజ్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ కోల్ బేస్డ్ బ్లాస్ట్ ఫర్నెసెస్. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా పొల్యూటెంట్స్ అనేవి మన ఎన్వైర్న్మెంట్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఎన్వైర్న్మెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇలాంటి పొల్యూషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ పొల్యూషన్స్ అన్ని జరగకుండా వీటిని స్టాప్ చేయడానికి మన పాత పద్ధతి ఏదైతే ట్రెడిషనల్ కోల్ బ్లాస్ట్ ఫర్నెస్ లో యూజ్ చేసి బర్న్ చేసి మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ స్టీల్ మెథడ్ కాకుండా ఈ యొక్క లో కార్బన్ ప్రొడ్యూస్ చేసేటువంటి, తక్కువ ఎమిషన్స్ రిలీజ్ చేసేటువంటి మెథడ్ లో మనం ఈ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే గ్రీన్ స్టీల్ అని పిలుస్తాం. మరి కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? కోల్ ని మనం సిన్ గ్యాస్ గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ని ఏమంటాము అంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. ఈ సిన్ గ్యాస్ నే సింథటిక్ గ్యాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి సిన్ గ్యాస్ లో ఏమేమి ఉంటాయి? కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కలిపి ఉన్నటువంటి మిక్స్చర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఈ గ్యాస్ ని సిన్ గ్యాస్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ స్టీల్ అండ్ కోల్ గ్యాసిఫికేషన్. ఇవి రెండిటికి సంబంధించి ప్రాజెక్ట్ అనేది మనకి ఇప్పుడు మహారాష్ట్రలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ది న్యూస్. మరి మన ఇండియా లెవెల్లో మనం ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నామా ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్, విచ్ మీన్స్ ప్రొడక్షన్ ఆఫ్ సిన్ గ్యాస్. ఇప్పుడే చూసాం ఈ సిన్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది మనం 2030 అంతా కూడా 100 మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఈ యొక్క మెథడ్ ద్వారా అని టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. మరి ఇది దేనికి హెల్ప్ అవుతుంది? ఇప్పుడు మనం ఏదైతే ఎల్పిజి షార్టేజ్ అనేది ఫేస్ చేస్తున్నామో బికాస్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా క్రైసిస్ ఏదైతే ఉందో, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన క్రూడ్ ఆయిల్ అనేది ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవడానికి, న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవడానికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఎనర్జీ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ క్లీనర్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ అనమాట. అంటే పొల్యూట్ చేసేటువంటి టెక్నాలజీస్ యూజ్ చేయకుండా మన ఎన్వైర్న్మెంట్ అనేది సస్టైనబుల్ గా ఉండడానికి, పొల్యూషన్ అనేది తక్కువ అవడానికి కూడా ఈ ఇనిషియేటివ్ హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఉత్తరప్రదేశ్ స్పెషల్ డ్రైవ్. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేది స్కీమ్ మనకి ఆల్రెడీ ఉంది, ఆయుష్మాన్ భారత్ స్కీమ్. దీనిలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఉత్తరప్రదేశ్ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది అంటే క్యాంపైన్ అనేది రన్ చేయడం జరిగింది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనేది 18 lakh న్యూ ఆయుష్మాన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందంట. విత్ ఇన్ 3 months, 3 నెలల్లోనే మనకి 18 lakh ఆయుష్మాన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ద స్టేట్ అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మనకి చెప్పడం జరిగింది. మరి ఒక క్యాంపైన్ అనేది దేనిలో భాగంగా రన్ చేశారు వీళ్ళు? ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. దీన్నే ఏమంటాము అంటే PMJAY స్కీమ్ అంటాం. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి వీళ్ళు హై నెంబర్ లో ఇష్యూ చేయడం జరిగింది. ఎన్ని? 18 lakh కార్డ్స్ అనేవి ఇష్యూ చేశారంట. మరి మొత్తంగా ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో? 5.64 crore కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ద్వారా ఏంటి ఉపయోగం అని గనక మనం చూస్తే, క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ అంటే మనీ లేకుండా హెల్త్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి పర్ ఇయర్ అప్ టు 5 lakh వరకు కూడా ఫ్రీగా హెల్త్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఎవరు ఈ యొక్క స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లో అంటే స్టేట్ ఏజెన్సీ ఫర్ కాంప్రహెన్సివ్ హెల్త్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వాళ్ళు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రైవ్ ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఉత్తరప్రదేశ్ అనేది ఇప్పటి వరకు మన కంట్రీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని ఇష్యూ చేసింది అనే రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. రైట్. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది అసలు ఎప్పుడు లాంచ్ చేసుకున్నాం? 2018 లో మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి
పర్ ఇయర్ కి మనకి 5 lakh వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఆయుష్మాన్ కార్డ్ వల్ల ఏంటి మనకి ఉపయోగం అని ఇందాక చూసాం కదండి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అందించడం జరుగుతుంది. బోత్ హాస్పిటలైజేషన్ కావచ్చు, సర్జరీ ఛార్జెస్ కావచ్చు, మెడిసిన్స్ యొక్క ఛార్జెస్ కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అన్ని కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ కంప్లీట్ ఇండియా మొత్తానికి కూడా ఏ స్టేట్ అయినా, ఏ యూనియన్ టెరిటరీ అయినా కూడా సరే ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ PMJAY లో భాగంగానే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే PMJAY అనేది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ సెకండరీ అండ్ టెర్షరీ ట్రీట్మెంట్స్. రైట్, దిస్ ఈస్ అబౌట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్. నెక్స్ట్ టాపిక్, ట్రైబల్ ఫోక్ ఆర్టిస్ట్ పార్టిసిపేట్ ఇన్ ఆది పరబ్ ఫెస్టివల్ రాయ్పూర్. ఛత్తీస్గఢ్ లో మనకి రాయ్పూర్ ఉంటుంది. ఈ రాయ్పూర్ లో జరిగినటువంటి ఆది పరబ్ ఫెస్టివల్ లో ట్రైబల్ ఫోక్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు మనకి వివిధ స్టేట్స్ కి చెందినటువంటి ట్రైబల్ ఫోక్ ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైట్, మరి యొక్క ఫెస్టివల్ అనేది ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది? 2 days యొక్క ట్రైబల్స్ కి సంబంధించిన కల్చరల్ ఫెస్టివల్ అనేది రాయ్పూర్, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రాయ్పూర్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 13th నుంచి 14th మార్చ్ వరకు కండక్ట్ చేశారు. ఎవరు ఆర్గనైజ్ చేయడం జరిగింది? ట్రైబల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవి 2 ఇన్స్టిట్యూట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి థీమ్ ఏంటండి? ఫ్రమ్ ట్రెడిషన్ టు ఐడెంటిటీ అనే థీమ్ తో ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది అనమాట. మరి ఏ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు? ఇందాక అన్నాం వివిధ రకాల స్టేట్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అని. మరి ఏ స్టేట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు? ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ కి చెందినటువంటి ట్రైబల్ పాపులేషన్, ట్రైబల్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అరౌండ్ ఎంతమంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశారు? 43 ట్రైబల్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేయబడింది. ఎందుకు? టు షో దేర్ ట్రెడిషనల్ కల్చర్, ఆ ట్రైబ్స్ యొక్క ట్రెడిషనల్ కల్చర్ అండ్ అటైర్ అనేది చూపించడానికి ఈ యొక్క కమ్యూనిటీస్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందన్నమాట. మరి ఈ ఫెస్టివల్ ద్వారా ఏంటి మనకి యూజ్, లేదంటే బెనిఫిట్ ఏంటి అంటే, మన ట్రైబల్ కల్చర్, మన ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి వస్తున్నటువంటి ట్రైబల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ని ప్రమోట్ చేయడానికి, అలాగే ట్రైబల్ ఆర్టిస్ట్ కి ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అండ్ దెన్ ట్రైబల్ ప్రోడక్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి కనుమరుగు అయిపోకుండా వాటిని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్, అరకు పొని అనేటువంటి ప్రోగ్రామ్ ని, ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. వై? టు సపోర్ట్ ది ట్రైబల్స్ అన్నమాట. ఓకే, అలాంటిది ఈ యొక్క స్కీమ్ కూడా. నెక్స్ట్, టూరిజం అండ్ కల్చరల్ అవేర్నెస్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. మరి ఛత్తీస్గఢ్ లోనే ఎందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది? బికాస్ ఛత్తీస్గఢ్ లోనే హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ అనే వాళ్ళు ఉన్నారు. మరి ఎన్ని రకాల ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారు? గోండ్స్, బైగాస్, హల్బాస్, బాత్రాస్ అండ్ మురియాస్, ఇలాంటి డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్. అంటే ఇందాక మనం చూసాం కదా 43 ట్రైబల్ కమ్యూనిటీస్ అని, వాళ్ళలో వీళ్ళు కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్ అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్, 2 హిపోపోటామసెస్ ఫ్రమ్ చెన్నై రీచ్డ్ జమ్మూ. 2 హిపోపోటామస్లని చెన్నై నుంచి జమ్మూ జూకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎలా ట్రాన్స్ఫర్ చేశారు? మనకి త్రూ ట్రైన్ లో మనకి 2 హిపోపోటామస్లని, లైక్ అండమాన్ ఎక్స్ప్రెస్, ఐ థింక్ అండమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా మనకి ఈ యొక్క 2 హిపోపోటామస్లని చెన్నై నుంచి జమ్మూ జూకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఎవరి యొక్క ట్రాన్స్ఫర్ ని చేయడం జరిగింది అంటే, ఇంటర్ జూ యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకి సెంట్రల్ జూ అథారిటీ అప్రూవ్ చేసిన తర్వాత 2 హిపోపోటామస్లని చెన్నై జూ నుంచి జమ్మూ జూకి పంపించడం జరిగింది. అండ్ జమ్మూ జూ నుంచి 2 హిమాలయన్ బ్లాక్ డీర్స్ అలాగే 2 లెపోర్డ్ క్యాట్స్ ని మనం చెన్నైకి తీసుకొచ్చుకోవడం జరిగింది అనమాట. మరి ఈ ఎక్స్చేంజ్ అనేది అసలు ఎందుకు చేయాలి? అక్కడి నుంచి వీటిని ఎందుకు తెచ్చుకోవాలి, ఇక్కడి నుంచి వీటిని అక్కడికి ఎందుకు పంపించాలి అంటే, జెనెటిక్ డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం, జూ అట్రాక్షన్స్ అనేవి ఎన్హాన్స్ చేయడం కోసం, లైక్ టూరిజంకి వచ్చే వాళ్ళు మనకి
జూకు వెళ్తారు. సో ఆ టైం పీరియడ్లో ఆ యొక్క జూ అట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కోసం అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రమోట్ చేయడం కోసం, అలాగే సమ్ బ్రీడింగ్ అనేది చేస్తాం. ఈ బ్రీడింగ్ టెక్నిక్స్ అనేది ఫాలో అయ్యి వాటి పాపులేషన్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు హిప్పోపొటామస్ గురించి కనుక స్టాటిక్ పార్ట్ మనం చూసుకుంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హిప్పోపొటామస్ ఆంఫీబియస్, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. డోంట్ నెగ్లెక్ట్ సైంటిఫిక్ నేమ్స్. అండ్ హ్యాబిటాట్ మరి ఏ రీజియన్స్ లో ఎక్కువగా ఉంటుంది? సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్ లో రివర్స్ అండ్ లేక్స్ దగ్గర ఈ పాపులేషన్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి హిప్పోపొటామస్ అనేది హెర్బివోర్, విచ్ మీన్స్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన భాషలో చెప్పాలంటే. అలాగే వెయిట్ కనుక మనం చూసుకుంటే 1500 నుంచి 3000 kg వరకు ఒక్కొక్క హిప్పోపొటామస్ అనేది ఉంటుంది. అండ్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం దీని యొక్క స్టేటస్ కనుక మనం చూసుకుంటే వల్నరబుల్ స్టేటస్ లో ఉంది. మనం ఇందాక చూసిన ఆలివ్ రిడ్లే టర్టిల్ కూడా మనకి వల్నరబుల్ స్టేటస్ లోనే ఉంది అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్. దిస్ ఈస్ అబౌట్ 2 hippopotamus transferred from Chennai to Jammu. Next topic. Syed Ata Hasnain took oath as 43rd governor of Bihar. బీహార్ కి 43rd గవర్నర్ గా హస్నైన్ అనే ఆయన ఓత్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇది ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ అంటే పాలిటీ GS2 పాయింట్. యూపీఎస్సీ కనుక మనం చూసుకుంటే GS2 లో మీకు ఇంపార్టెంట్, అండ్ గ్రూప్ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 and 2 లో కనుక మీరు చూసుకుంటే పాలిటీ ఉంటుంది మనకి సబ్జెక్ట్. ఇందులో ఇంపార్టెంట్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. SSC/RRB లో కూడా మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. మరి ఎన్నో గవర్నర్ గా ఈయన ఓత్ అనేది తీసుకోవడం జరిగింది? 43rd గవర్నర్. ఏ స్టేట్ కి? బీహార్ స్టేట్ కి. అండ్ హీ ఆల్సో వర్క్డ్ యాజ్ లెఫ్టినెంట్ జనరల్ బట్ రిటైర్డ్ అనమాట. బికాస్ ఇన్ సర్వీస్ లో ఉన్నప్పుడు గవర్నర్ గా అపాయింట్ చేయకూడదు కాబట్టి రిటైర్డ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ని బీహార్ కి గవర్నర్ గా అపాయింట్ చేయడం అనేది జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఇప్పుడే చూసాం ఇండియన్ ఆర్మీకి లెఫ్టినెంట్ జనరల్ గా అయినా వర్క్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మరి యొక్క ఓత్ అనేది ఎవరి ప్రెసెన్స్ లో ఈయన చేయడం జరిగింది? పాట్నా హైకోర్ట్, అంటే బీహార్ లో ఉన్నటువంటి పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈయన ఓత్ అనేది తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ మరి మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 153 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డెఫినెట్ గా ఒక గవర్నర్, ప్రతి స్టేట్ కి ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. మరి ఎవ్రీ స్టేట్ కి ఒక గవర్నర్ ఉండాలా అంటే అలాంటి రూలే డెఫినెట్ గా ఏం లేదు. 2 or more స్టేట్స్ కి ఒక గవర్నర్ ని కూడా అపాయింట్ చేయొచ్చు. బట్ ఎవ్రీ స్టేట్ కి ఒక గవర్నర్ అనే వాళ్ళు డెఫినెట్ గా ఉండాలి. రైట్, అండ్ ఆర్టికల్ 154 దేని గురించి చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నమాట. గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనే దాని గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 155 అనేది గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేయబడడం జరుగుతుంది. బట్ ఓత్ అనేది ఆ స్టేట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ద్వారా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 156 దేని గురించి చెప్తుంది? ఆఫీస్ అనేది ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ద్వారా ఈయన ఆఫీస్ లో ఉండడం జరుగుతుంది. అంతేగాని టర్మ్ అనేది జనరల్ గా మనం 5 years అని చెప్తాం గవర్నర్ కి. బట్ ఈ 5 years అని మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేటువంటి పొజిషన్ లో ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తే ఆ యొక్క టర్మ్ అనేది వెంటనే ఈయనకి ఎండ్ అయిపోతుంది అనమాట. మరి ఆర్టికల్ 163 దేని గురించి చెప్తుంది? గవర్నర్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. రైట్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 163 అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు గవర్నర్. అండ్ టర్మ్ గురించి మనం ఇప్పుడే చూసాము 5 years, బట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈ యొక్క టైం పీరియడ్ ని బేస్ చేసుకుని గవర్నర్ ఒక స్టేట్ కి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ గవర్నర్ గా అపాయింట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? డెఫినెట్ గా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలాగే మినిమం 35 years ఏజ్ అనేది ఉండాలి. ఇవి కండిషన్స్ టు బి క్వాలిఫైడ్ యాజ్ టు బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్. నెక్స్ట్ టాపిక్, మయాంక్ చక్రవర్తి బికమ్స్ ఇండియాస్ 94th గ్రాండ్ మాస్టర్. ఇండియాకి చెస్ లో మనకి 94th గ్రాండ్ మాస్టర్ గా మయాంక్ చక్రవర్తి
విన్ అవ్వడం జరిగింది అనమాట. మరి ఏ స్టేట్ కి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క మయాంక్ చక్రవర్తి? ఈస్ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రీజియన్. నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి ఇప్పటి వరకు చెస్ లో గ్రాండ్ మాస్టర్స్ రాలేదు. ఫస్ట్ టైం నార్త్ ఈస్టర్న్ రీజియన్, టు బి వెరీ పర్టికులర్ అస్సాం నుంచి మనకి ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ ఎంపిక అవ్వడం జరిగింది అనమాట. మరి ఈ ఈవెంట్ అనేది అసలు ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది? స్వీడన్ లో కండక్ట్ చేయడం జరిగింది. స్టాక్ హోమ్, స్వీడన్ లో కండక్ట్ చేయడం జరిగింది. మరి మయాంక్ యొక్క పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే 9 పాయింట్స్ కి 7 పాయింట్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది. 6 విన్స్ అనేవి వచ్చాయి, 2 డ్రాస్ అనేవి వచ్చాయి, అలాగే ఒక లాస్ అనేది రావడం జరిగింది. ఈ రిజల్ట్ వల్ల మనకి 94th గ్రాండ్ మాస్టర్ గా విన్ అవ్వడం జరిగింది. ఆల్సో మనకి 5 రూల్స్ అంటే చెస్ రూల్స్ 5 రూల్స్ ప్రకారం ఒక గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి 2500 రేటింగ్ కూడా మయాంక్ కి రావడం జరిగింది అనమాట. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొంచెం డీటెయిల్స్ చూసుకోవాలంటే దేని గురించి తెలిసి ఉండాలి? ఇండియాకి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. 1988 లో మనకి ఈయన గ్రాండ్ మాస్టర్ గా విన్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి బరువా 1991 లో ఎంపిక అవ్వడం జరుగుతుంది. అలాగే రీసెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి 94th గ్రాండ్ మాస్టర్ మయాంక్ చక్రవర్తి. ఓకే, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. సో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, అలాగే ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్, రిపోర్ట్స్ అండ్ అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఏవైనా సరే అన్ని కూడా మనం న్యూస్ లో ఉన్నటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు 15th and 16th మార్చ్, ఈవెన్ దో సండే అయినా 15th కూడా మీకు ఆర్టికల్స్ అనేది నేను కవర్ చేయడం జరిగింది. సో రివైజ్ వెల్. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీరు తర్వాత రివైజ్ చేసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డూ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఫ్రీ. ఈ యొక్క లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్ లో పిన్ చేయబడి ఉంటుంది. యూ క్యాన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ టుమారో. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్.